స్టార్స్ అంటే జస్ట్ లైక్ డెమిగాడ్స్. సో వాళ్ళకి అతిథులు, సినిమా ఫ్లాప్కి హిట్కి సంబంధం లేదు. సో వేరే హీరోస్ ఉంటారు, మూవీ స్టార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ అనుకుందాం, ఆదిపురుష్ ఫ్లాప్ అయింది. సో ఎంత పెద్ద స్టార్ అయినా సరే ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు. సో అట్లా కొంతమంది మూవీ స్టార్స్లో స్క్రిప్ట్ బాగుంటేనే హిట్ అవుతుంది మూవీ. మూవీ స్టార్స్ కాదు, స్టార్స్ అని ఫీల్ అవుతారు. సో వాటికి ఎలా ఒపీనియన్ మీద? వన్స్ మీరు స్టార్ని ఓన్ చేసేసుకున్నాక ఆడియన్స్ ఫ్లాప్తో సంబంధం లేదు. మీరు రజనీకాంత్ గారికి కూడా చాలా ఫ్లాప్స్ వచ్చినాయి, కానీ తర్వాత చంద్రముఖి పడ్డాక తర్వాత ఆయనకి ఇది లేదు. సో అలాగా ప్రతి వాళ్ళకి ద పర్పస్ ఆఫ్ అచీవింగ్ దట్ స్టార్డమ్ ఈ ఫెయిల్యూర్ని ఇర్రెలవెంట్ చేయడానికే. ఓకే, యాక్చువల్గా చాలామంది సక్సెస్ అంటారు కదా, సక్సెస్ యొక్క ఉద్దేశమే ఫెయిల్యూర్ ఇర్రెలవెంట్ అయిపోవటం. అంటే తర్వాత కన్సిక్యూటివ్గా ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అది బియాండ్ దట్ ఎదిగిపోవడమే యాక్చువల్ స్టార్డమ్. అందుకే మీరు చాలా మందికి వచ్చినాయి కదండి ఫ్లాప్స్ వచ్చినా కూడా అది వాళ్ళు రీచ్ అయ్యారంటే అది నిజంగా ట్రూ స్టార్డమ్. సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, వాళ్ళకి మాత్రం అలాగే ఉంటుంది, ఎఫెక్ట్ అవ్వదు అనేది. అది ట్రూ స్టార్డమ్. అంటే మీరు అనేది ఎవ్రీ ఫ్రైడే మూవీ రిలీజ్ అవుతుంది. సో రిలీజ్ అయినప్పుడు మూవీ బాగుంటేనే ఆడియన్స్ వెళ్తారు థియేటర్కి, పుల్ అవుతుంది, లేకపోతే వెళ్ళరు. స్టార్స్ మాత్రం ఆ ఫ్యాన్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, వెళ్ళిపోతారు. అనేది ఫ్లాప్ చేయరు, దాన్ని ఎలాగైనా ఆడిస్తారు యావరేజ్ కన్నా సరే. ఎందుకు వాళ్ళు డౌన్లో ఉండట్లేదు, రియాలిటీ చూడట్లేదు. అంటే రియాలిటీ చూడట్లేదు అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్టార్డమ్ అని నా ఫీలింగ్. అంటే రియాలిటీ చూడాల్సిన అవసరం లేదేమో వాళ్ళకి. ఓకే, అని ఎందుకంటే దట్ అచీవ్మెంట్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. అంటే ఫ్లాప్తో సంబంధం ఉండదండి బేసిక్గా స్టార్కి. మీరు ట్రూలీ ఈయన స్టార్ అంటేనే దాని కొలమానమే. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా వాళ్ళు సర్వైవ్ అయ్యి స్టిల్ మళ్ళీ 10 years కూడా ఇచ్చినా కూడా అవుతున్నారంటే అది ట్రూ స్టార్డమే కదండి. సేమ్ అది అందరికీ జరిగింది కదా, రజనీకాంత్ గారికి జరిగింది, చాలా మంది జరిగింది అది, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారికి కూడా, సల్మాన్ ఖాన్ కూడా. ఇప్పుడు ఆయన ఫ్లాప్స్ ఉన్నాయి, కానీ ఒక హిట్ మళ్ళీ వచ్చేసరికి ఇంకో 5 years or 10 years ఆయన చూసుకోక్కర్లేదు. మీరు అంతెందుకు, అంతకుముందు షారుఖ్ ఖాన్ గారు ఎంత క్రంచ్లో ఉన్నారు, కానీ సడన్గా అట్లీ ఆ మూవీ అండ్ సమ్ అదర్ మూవీ 2 జవాన్ ఇవి హిట్ అయ్యేసరికి ఆబ్వియస్గా మళ్ళీ రీబౌండ్ అయిపోయారు కదా. అదే స్టార్డమ్ అంటున్నాను యాక్చువల్లీ. సో అట్లాగే ఇప్పుడు ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఫ్లాప్ అయితే ఒప్పుకోవు, ఎందుకంటే బిజినెస్ జరగడానికి, నెక్స్ట్ మూవీకి రావడానికి, నెక్స్ట్ హీరో మాకు ప్రొడక్షన్ హౌస్ రావడానికి చేస్తారు, అట్లా ట్రిక్ అది. వస్తాయండి, వస్తాయి. మరీ అంత బ్లేటెంట్గా తప్పుడు చూపించే ఉండవు. మేబీ 10-20% కొంచెం నెంబర్స్ అటు ఇటు ఉంటాయేమో, కానీ అంత అలా ఉండవు నెంబర్స్. ట్రూ టు వాట్ హ్యాపెన్. కొంచెం 10% అటు ఇటు ఉండొచ్చు తప్ప అసలు లేని దానికి అనేది. ఎందుకంటే నిజంగా అలా ఉందనుకోండి, ట్రేడ్ క్రిటిక్స్ బోల్ మంది ఉంటారు. ఇప్పుడు కోమల్ నహత కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి తెలియదు నిజంగా. వాళ్ళు అనుకుంటే ఎంత దారుణం అనేది అనుకుంటే ఏదో పాయింట్లో వాళ్ళకి వీళ్ళకి పడినప్పుడు అయినా వాళ్ళు బయటకు వచ్చేసి రివీల్ చేస్తారు కదండి. ఇదేమి చంద్రుడి మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళాడా లేదా అన్న కాన్ఫ్లిక్ట్ ఏం కాదు కదా. సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు మీరు బాహుబలి చెప్పారు కాబట్టి, సో త్రిపుల గురించి మాట్లాడతాం. ఇద్దరు జనరల్ రియాలిటీ కలవలేదు ఎప్పుడు. అల్లు సీతారామరాజు కొమరం కలవలేదు. ఆ టైం పీరియడ్లో వేరే ఉన్నారు వాళ్ళు. సో ఇద్దరు ఫిక్షనల్ క్యారెక్టర్ని సృష్టించి పేర్లు వాడుకొని వాళ్ళు పెట్టారు. రాజమౌళిగా తీశారు కాబట్టి ఆడియన్స్ చూశారు. అదే స్మాల్ డైరెక్టర్ అయితే అంత బడ్జెట్ పెట్టి తీయగలరా? తీయలేరండి. అంటే ద వెరీ పర్పస్ ఆఫ్ బీయింగ్ గ్రేట్ డైరెక్టర్ అంటే ఆయన అనుకున్నది తీయగలగటమే కదండి యాక్చువల్. నిజంగా మీరు ఇందాక స్టార్ అన్నట్టు ఈయన స్టార్ డైరెక్టర్ కదా. అచీవింగ్ దట్ స్టార్డమ్ యాజ్ డైరెక్టర్ మనం కన్విన్స్ చేశారు కదా ఆయన. ఆయన దాసి పెట్టి అలా ఏం చేయలేదు కదా. ఆయన ఫస్ట్ ప్రెస్ మీటే చెప్పారు ఇది నేను కొంచెం ఫిక్షన్ యాడ్ చేస్తున్నాం అనేది. అండ్ అది అద్భుతమైన క్రియేటివ్ థాట్ ప్రాసెస్ కదా. అలా ఎప్పుడు జరగలేదు కదా మన ప్రపంచ చరిత్రలోనే. రియల్ లైఫ్ వాళ్ళని తీసుకుని ఇంకొంచెం ఫిక్షన్ యాడ్ చేసి వీళ్ళు కలిస్తే ఏంటి అనేది రాలేదు కదా. అంటే నాకు తెలిసి రాలేదు, వచ్చిందేమో నాకు తెలీదు. సో అంటే
వేరే లెవెల్ ఆఫ్ రైటింగ్ అని నా ఫీలింగ్. యా 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 Yeah, అంటే స్క్రిప్ట్ అట్లా డిమాండ్ చేస్తే చేయగలరా? అలాగే జనరల్గా వేరే వాళ్ళు చేయలేరు కదా, ఓన్ రాజమౌళికి మాత్రం సెట్ అవుతుందా? వేరే వాళ్ళకి అంటే మనం అలా మాట్లాడలేం కానీ సో రాజమౌళి డెఫినెట్లీ ఈజ్ మాస్టర్ స్టోరీ టెల్లర్ అండి. ఇప్పుడు RRR కానివ్వండి, ఇట్లా KGF కానీ అనుకుంటాం సార్. ఇప్పుడు అంతే, ఇప్పుడు ఈ హై బడ్జెట్ అనుకుంటున్నారు, కానీ కొంచెం బ్యాక్ వెళ్తే కాలిపని అని మూవీ వచ్చింది, అది హై లెవెల్ బడ్జెట్. అది అటువంటి స్క్రీన్ ప్లే ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను రావట్లేదు అని చెప్పేసి. సో ఎందుకని అట్లాంటి స్క్రీన్ ప్లే మళ్ళీ ఇది రావట్లేదు? కలపని ఆయనండి, ఆయన పేరేంటి, ప్రియదర్శి గారు. యా అలాంటి కథలు ఇప్పుడు రావట్లేదన్నా మీ ఉద్దేశం? వస్తాయండి, అలా ఏం కాదు. అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇప్పుడు మనకి దృశ్యం అవి కూడా వచ్చినాయి కదా, అండ్ మొన్న చావా సంథింగ్ వచ్చింది మనకి. ఇప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఫస్ట్ థింగ్, మనకి గతంలో అన్నప్పుడు గతం అనేది చాలా పెద్ద పదం. అంటే అందులో 100 ఏళ్ళ సినిమా ఉంది. ఓకే, సో దాన్ని ఇప్పుడు రీసెంట్ పాస్ట్తో కంపేర్ చేయటం అదే కరెక్ట్ కాదేమో అసలు. సార్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడున్న RRR ఇట్లా చూసుకుంటే కాలిపని అనేది 1996లో వచ్చింది ప్రియదర్శన్ డైరెక్షన్లో. సో అది చాలా రియాలిటీగా ఉంటుంది. అప్పుడు ఒక స్వతంత్ర యోధుల్ని సంథింగ్ అంతా తీసుకెళ్ళి ఒక జైల్లో పెట్టడం. సో అమరీష్ పురి గారు అక్కడ సీన్లో ఒక బూట్ని నాకమంటారు. సో ఆ సీన్ అది చాలా క్లాప్స్ ఉంటుంది, నాకు తెలీదు, చిన్నప్పుడు చూసాను అది. సో అటువంటి రియాలిటీ సీన్స్ ఇప్పుడున్న హీరోస్ చేయమంటే చేస్తారా? అది హీరోస్ చేస్తారా అనేది ఇండివిజువల్ డెసిషన్ అండి. మనం అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎడారిలో పృథ్వీరాజ్ మన వచ్చింది కదా ఎడారిలో. సో అది కూడా రియాలిటీ స్టోరీయే. అతను కూడా ఇంతకన్నా దారుణంగా చేశాడు. సో ఆయన చేశారు. కమల్ హాసన్ గారు ఉన్నారు, ఇప్పటికీ రియాలిటీ. ఇప్పుడు విక్రమ్ గారు ఉన్నారు. సో వాళ్ళు చేస్తున్నారు కదండి. మొన్న విక్రమ్ గారిది వచ్చింది, అదేంటది మూవీ చాలా దారుణంగా ఉంటుంది, అంటే రియాలిటీకి. తమిళ మూవీ. యా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ డెసిషన్ ఆఫ్ ద పర్సనల్ ప్రిఫరెన్స్ తప్ప ఇప్పటికీ చేస్తున్నారండి. సో అలా కమింగ్ బ్యాక్ టు తమిళ్లో చూసుకుంటే LCO అని ఆయన చేస్తున్నారు, లోకేష్ కనకరాజు. సో ఆయన మూవీస్ అన్ని మార్బుల్ టైప్ లాగా కనెక్టింగ్ పీస్ వెళ్తున్నాయి. సో అది కుదురుద్దా అసలు? ఒక మూవీకి స్టోరీకి ఇంకో స్టోరీ కనెక్ట్ చేయడం అనేది డిపెండ్స్ ఆన్ హౌ టాలెంటెడ్ దట్ పర్సన్ ఈజ్. ఇప్పుడు మనం అది కూడా ఒక మంచి ఎవల్యూషనే. మనకి అలాంటిది లేదు ఇది వరకు. కానీ హాలీవుడ్లో ఉంది, మార్వెల్ అవ్వచ్చు, స్టార్ వార్స్ అవ్వచ్చు, ఒక యూనివర్స్లో వస్తుంది. మీకు ఫస్ట్ థింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే అలా యూనివర్స్లో ఉండటం వల్ల మార్కెటింగ్ ఈజీ. మీకు ఆల్రెడీ ఇప్పుడు టాటా అనే ఉత్పత్తులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు ఏదో కొత్తది వస్తుంది అనగానే మీరు కొనుక్కుంటారు. టాటా సాల్ట్ ఉంది, టాటా కార్ ఉంది, టాటా ఇది ఉంది. ఎందుకు ఇంత బిల్డ్ చేసిన బ్రాండ్ వాల్యూకి వాళ్ళు పెద్దగా యాడ్ కూడా ఇవ్వక్కర్లేదు. వాళ్ళది రేపొద్దున ఇంకోదో కొత్త ఐటమ్ వచ్చి తీసుకుంటారు. సో అలాంటిది ఇందులో ఒక యూనివర్స్లో వర్కౌట్ అవుతుంది. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ వే ఆఫ్ మార్కెట్ అండ్ ఈజీయింగ్ ద మార్కెటింగ్ థింగ్స్. అండ్ ఆల్సో అది రాయటం అంత ఈజీ కాదండి. మీరు యాక్చువల్గా ఇది ఈజీ, చాలా మందికి ఈ కాదని ఆ కాదని, అది చాలా కష్టం. కనెక్ట్ చేయాలి, అది ఆర్గానిక్ గా ఉంటేనే చూస్తారు. అదేదో ఫోర్స్ ఫిట్ లాగా ఎక్కడో అతికించారు అంటే చూడరు. చాలా ఛాలెంజింగ్ అది. ఇప్పుడు హనుమాన్ కూడా ఒక యూనివర్స్ లాగా ప్రశాంత్ వర్మ ఈస్ క్రియేటింగ్ సంథింగ్. యా, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ టాలెంట్ ద క్రాఫ్ట్స్మెన్ ఇస్. ఇప్పుడు ఎస్యూమ్ మీరు అవెంజర్స్ వచ్చిందండి, ఫ్యూచర్లో రాజమౌళి గారు ఆయన సినిమాలన్నీ కలిపి ఒక అవెంజర్స్ లా తీశారనుకోండి, ఊహించండి. వేరు బాహుబలి వస్తాడు, సమ్ అదర్, ఇప్పుడు RRR వీళ్ళు వస్తారు, రేపు మహేష్ బాబు, వీళ్ళందరూ ఒక యూనివర్స్లో పెడితే బిగ్గెస్ట్ అవెంజర్స్, ఇండియన్ అవెంజర్స్ అవుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద ఆర్టిస్ట్ ఎవరు అనేది. ఇప్పుడు మీకు చిన్న ఈ సందర్భం చెప్తాను. డిస్క్రిప్టివిస్ట్, ప్రిస్క్రిప్టివిస్ట్ అని 2 పదాలు ఉంటాయి. డిస్క్రిప్టివిస్ట్ అంటే ఏంటంటే, సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా వాడాలి అని ఒకటి ఉంటాయి కదా రూల్స్, నేను అలాగే వాడతా, దానికి మించి ఇంకేం వెళ్ళను అని ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రిస్క్రిప్టివిస్ట్ అంటారు అనమాట. ఏదైతే ప్రిస్క్రైబ్ చేయబడిందో దాని మించి వెళ్ళరు. ఓకే. ఇప్పుడు వెన్స్డే అని పదం ఉందండి, దాని కొంతమంది వెడ్నెస్డే అంటారు. వెడ్నెస్డే అంటే వెన్స్డే అనాలి, నీకు తెలీదా అని. వీళ్ళందరూ ప్రిస్క్రిప్టివిస్టులు అనమాట. ఓకే.
ఇంకొకరు ఎవరంటే డిస్క్రిప్టివిస్టులు. ఫోన్లో ఇలా అయితే నష్టం ఏంటి, ఇప్పుడు ఏమైంది అది అర్థమవుతుంది కదా నీకు, వాడు చెప్పింది పోనీ వెడ్నెస్డే అన్నాడు. ఓకే, వీళ్ళు డిస్క్రిప్టివిస్ట్. సేమ్ అలాగే ఫిల్మ్ మేకింగ్లో కూడా 2 రకాలు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సినిమా ఇలా ఉంటేనే కరెక్ట్, దీన్ని మళ్ళీ ఇలా చేసి మీరు ఇందాక అన్నారు చూసారా, ఇంకో ఫిక్షన్ రియాలిటీని ఫిక్షన్ తీసుకుంటే అది ఎలా అవుతుంది, లేదంటే స్టార్ ఇలా కాకుండా ఇలా అలా కొన్ని పద్ధతులకి అలవాటు పడి నేను దీన్ని మించి ఇలా చేయను ఎందుకంటే ఇట్ ఈస్ కాన్ఫ్లిక్టింగ్ విత్ మై ఐడియాలజీస్ అనేవాళ్ళు ఉంటారు. ఎస్యూమ్ సందీప్ వంగ, యానిమల్ సందీప్ రెడ్డి వంగ ఆయన ఏం చేశారు, యానిమల్ చేసినప్పుడు దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఫర్ హిమ్. ఇప్పుడు ఆయన కూడా దాన్ని ఒక యూనివర్స్లో చేయొచ్చు, ఆయనకి కూడా థాట్ వచ్చింది. ఓకే, ఎలాగా ఇప్పుడు మన యానిమల్లో రణబీర్ కపూర్ ఇంజ్యూర్ అవుతాడు కదా, ఫైట్ తర్వాత ఇంజ్యూర్ అయ్యి హాస్పిటలైజ్ అవుతాడు, బెడ్ రిడన్ అవుతుంది. అప్పుడు ఒక డాక్టర్ వచ్చి చెప్తుంది అందరు ఫ్యామిలీ మెంబర్స్, అక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఆమె బదులు యాక్చువల్ కబీర్ సింగ్ని పెట్టొచ్చు కదా. ఓకే, పెట్టచ్చు, లేదా మన అర్జున్ రెడ్డిని పెట్టచ్చు. యా, అదే యూనివర్స్లో ఇప్పుడు ఈయన తీసుకొచ్చి ఈడే కోపిస్టి కబీర్ సింగ్, పైగా డాక్టర్, వాడి సర్జరీ ఈడే చేయొచ్చు కదా. వాడి సర్జరీ ఈడే చేసాడు, చేసి వాళ్ళిద్దరి మధ్యన ఒక డైలాగ్ పెట్టొచ్చు ఈ సినిమా రిలేటెడ్ గా. అది ఓకే, ఆయనకు థాట్ వచ్చింది, ఆయన అనుకుంటే చేసేయచ్చు. అందరూ పెట్టమని కూడా అన్నారు ఆయన్ని, ఓకే పెట్టే ఎందుకు ఇంకో 30 కోట్ల 40 కోట్ల రికాల్ వాల్యూ ఉంటుంది కదా అని చాలామంది అన్నారు. కానీ ఈయన హీ హాజ్ అండర్గోన్ సమ్ మెంటల్ డిబేట్, అంటే ఆయన కూడా ఆలోచించుకున్నారు చాలా కాలం, ఇది పెడదాం వద్దా. లాస్ట్లో హీ టుక్ ఎ డెసిషన్ దట్ వద్దు. ఓకే, ఎందుకంటే ఆయన ఫీల్ అయింది, నేను అంతకుముందు చెప్పాను కదా ఇది ప్రిస్క్రిప్టివిస్ట్ మెంటాలిటీ అని, ఇట్లాగే ఉండాలని. ఇందులో తప్పు రైట్ ఏ ఉండవు, మళ్ళీ ఎవరి పర్సనల్ ప్రిఫరెన్స్ వాళ్ళది, ఎవరి సినిమాని ఎలా చూస్తారనేది వాళ్ళ ఇష్టం, ఎందుకంటే ఆర్టిస్ట్ ఇష్టం కదా, ఫైనల్లీ ఆయన షో, అది ఆయన ఇష్టం. ఎప్పుడైతే ఒక రికాల్ వాల్యూ ఉంటుంది లేదా ఇది ఏదో బాగా కొంచెం కమర్షియల్గా కూడా వర్కౌట్ అవుతుంది అని నేను పెడితే తెలియకుండా యానిమల్ అన్న కథ చూడటం కోసం వీడు వచ్చాడు ఆడియన్స్. సడన్ గా కబీర్ సింగ్ తీసుకొచ్చినప్పుడు ఆ కథలోంచి బయటకు వచ్చేస్తాడు ఆడియన్స్, డిస్ట్రాక్ట్ అవుతాడు. సో అది నేను ఎందుకో నేను నాకు ఇష్టం లేదు, ఐ విల్ స్టిక్ ట్రూ టు మై ఆర్టిస్టిక్ ఇది అని ఆయన అనుకుని అది పెట్టలేదు. మీరు దాని కాంట్రారీ తీసుకోండి, సందీప్ గారు ప్రిస్క్రిప్టివిస్ట్ అనుకుంటే దీని కాంట్రారీ మన తెలుగు నాగశ్విన్ గారే, ఆయన డిస్క్రిప్టివిస్ట్. కల్కిలో ఎన్ని క్యామియోస్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో హీ టుక్ ఈజ్ గాల్, ఆయన పర్సనల్ ప్రిఫరెన్స్ అది. సో అందుకనే రూల్స్ అనేవి ఉండవు. అలాగే కొంతమంది యూనివర్స్ క్రియేట్ చేయడాన్ని ఇష్టపడరు, ఇలా ఫోర్స్డ్గా ఇలా తీసుకురావడం ఎందుకని కొంతమంది ఇష్టపడతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్ అని ఒక్కొక్క జనాలు ఒక్కో రకమైన ఇష్టపడతారు. ఇది ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్తారు, ఇది ఇష్టపడే వాళ్ళు ఇలా వెళ్తారు. సో రూల్స్ ఏమి ఉండవు.